నేను వెయిట్రెసింగ్ పార్ట్ టైం చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆఫ్రికన్ ఫ్యామిలీ డిన్నర్ కి వచ్చారు. ఒక వైఫ్, హస్బెండ్ అండ్ 2 పిల్లలు మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ అని ఉంటారు. ఆ మైండ్ సెట్ ఏంటి అంటే అందరికి కలిపి వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్డర్ చేస్తారు అని. వైఫ్ తన ఆర్డర్ చెప్పింది, హస్బెండ్ తన ఆర్డర్ చెప్పారు. నేను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తిరిగి డూ యూ వాంట్ టు ఆర్డర్ ఫర్ ద కిడ్స్ అని అడిగాను. తను నవ్వుతూ ఐ వాంట్ దెమ్ టు ఆర్డర్ బై దెమ్ సెల్స్, సో బీ పేషెంట్ విత్ దెమ్ అని నవ్వుతూ చెప్పింది. నేను దానిలో ఉన్న చిన్న పాప వాళ్ళ డాడీ పక్కకు తిరిగి నేను ఆర్డర్ చేసింది నాకు నచ్చదేమో, నువ్వు ఆర్డర్ చేస్తే బెటర్ అని అడిగింది. వాళ్ళ మమ్మీ తిరిగి నువ్వు ఆర్డర్ చేసింది నీకు ఈసారి నచ్చకపోయినా కనీసం నీకు అది నచ్చదు అని నెక్స్ట్ టైం వేరేది ట్రై చేస్తావు. నువ్వు డిసైడ్ చేసుకున్న దాని వల్ల కనీసం నీకు అది నచ్చదు అన్న క్లారిటీ నీకు వస్తుంది కదా. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ విల్ షేర్ మైన్, యూ పిక్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పింది. నాకు ఆ డైలాగ్ ప్రాసెస్ చేసుకోవడానికి ఇంకో 2 minutes పట్టింది. ఇదే సినారియో మన పేరెంట్స్ అయ్యి ఉంటే ఫస్ట్ అందరికీ కలిపి ఒక 4 దోశలు 4 ఇడ్లీలు వాళ్ళే ఆర్డర్ చేసేసి ఉంటారు. లేదా మనం ఒక వెయిట్రెస్ ని అన్ని క్వశ్చన్స్ అడిగితే నెత్తిపైన ఒకటి ఇచ్చుంటారు. మరి పిల్లలకి ఏది కావాలో పేరెంట్స్ కి చెప్తే పేరెంట్స్ వెళ్ళి వెయిట్రెస్ కి చెప్పేవాళ్ళు. మనం ఇంటెన్షనలీ ఆర్ అన్ఇంటెన్షనలీ చాలా డిసిషన్ మేకింగ్స్ లో పేరెంట్స్ పైన డిపెండ్ అవుతూ పెరుగుతాం. సో ఒక్కసారిగా అడల్ట్హుడ్ వచ్చేసరికి మనకి మన డిసిషన్స్ ఎలా తీసుకోవాలో అర్థం కాదు. చాలా మంది ఆ ప్రెషర్ కి పక్కన వాళ్ళు ఏది చెప్తే అది చేయడం స్టార్ట్ చేస్తారు. బికాస్ ప్రతి డెసిషన్ తీసుకునేటప్పుడు మోర్ దాన్ ద డెసిషన్ వీఆర్ అఫ్రేడ్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్. పక్కన వాళ్ళు చెప్పింది చేస్తే వాళ్ళు చెప్పారని చేశాను కానీ ఇలా అయింది అని చెప్పుకోవడం చాలా ఈజీ. కాబట్టి టేక్స్ లాట్ ఆఫ్ కట్స్. ఒక డెసిషన్ మనకై మనం తీసుకొని అది క్లిక్ అయితే ఓకే, అది క్లిక్ అవ్వకపోయినా ఇట్స్ ఓకే. మనం ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాం, వి లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్. మన పేరెంట్స్ నుంచి డైలాగ్ ఏమి ఉండదు, గాడిదలా పెరిగావు, ఈ డెసిషన్స్ కూడా తీసుకోలేవా అని అంటారు. డెసిషన్ రాంగ్ అయినా పర్లేదు, ఈ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. నాకు తెలిసినంత వరకు లైఫ్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇదే.